వరల్డ్ వైడ్గా మీకున్న నాలెడ్జ్ ఓకే, అది దాన్ని మీరు కంపారిటివ్లీ మన దగ్గర మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ ఫ్యూచర్ సిటీ నిర్మించే దాంట్లో ఎవరెవరి పాత్ర, అంటే ఒక్కొక్క సెక్టార్లో ఎవరెవరి పాత్ర ఎలా ఉంటే మనం సక్సెస్ఫుల్గా దీన్ని చేయొచ్చు. అంటే నేను ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తానండి. ఇక్కడ ఫస్ట్ మనకు ఒక సిటీకి ఒక కెపబిలిటీ ఉంటుంది. ఓకే, ఒక మెషిన్ తీసుకుంటే ఇది ఇంతవరకు వర్క్ చేస్తుంది, ఇంత లిఫ్ట్ చేయగలుగుతుంది అనేది ఉంటుంది. ఇక్కడ ఆ సిటీని మనం చేస్తున్నప్పుడు మాస్టర్ ప్లానింగ్లో పర్ కిలోమీటర్ డెన్సిటీ ఎంత ఉండాలి అందుకే లాక్ చేసేయాలి. దానికి అంతకుమించి పెట్టకూడదు. 1 కిలోమీటర్కు 100 మంది 200 మంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పర్ ఎకర్ 1 కిలోమీటర్లో ఇన్ని ఎకర్స్ ఉంటాయి, ఇన్ని ఎకర్స్ మాత్రమే దీంట్లోకి వాడాలి, ఇన్ని ఎకర్స్ వాడకూడదు. ఓకే, ఈ 1 ఎకర్లో యావరేజ్ లివింగ్ రేషియో ఎంత ఉండాలి, ఫస్ట్ వీటి మీద మనం ఫస్ట్ హోంవర్క్ చేసుకోవాల్సిందండి. మాస్టర్ ప్లానింగ్ చేస్తున్నాం. మాస్టర్ ప్లానింగ్ ఈజ్ నాట్ జస్ట్ అగైన్ ఏ డ్రాయింగ్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్. సో పర్ ఎకర్ లెట్ us say 200 మెంబర్స్ ఉండాలి అనుకున్నప్పుడు 300 మెంబర్స్ యూ షుడ్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. అది ఈ రూల్ తీసుకొచ్చి లేదా రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్కు లోన్ అయ్యి లేదా గవర్నమెంట్ రెవెన్యూ కోసం అనేది మనం ఎప్పుడు ఫ్యూచర్ను మనం శపించకూడదు, ఫ్యూచర్ను మనం డిస్ట్రాయ్ చేయకూడదు దానికి. సో కావాలనుకుంటే మళ్ళీ యూ డూ సంథింగ్ న్యూ ప్లేస్కి వెళ్ళి చేయండి అది. సో అలా ఇప్పుడు యూరోప్లో కానీ ఎక్కడన్నా కొత్త న్యూ సిటీ డెవలప్ అవుతున్నప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు అక్కడ ఏం చేస్తారంటే అక్కడ దానికి ఒక క్యాప్ అనేది పెట్టేస్తారు. దానికి పెట్టేసిన తర్వాత దానికంటే మించి ఇంకేముండదు. మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు యూ గివ్ ఎ ప్రపోజల్ టు ద గవర్నమెంట్, దే విల్ డూ ఎ సర్వే అండ్ దే విల్ క్రియేట్ ఎ న్యూ హ్యాబిటేట్. కొత్త ప్రదేశాన్ని వాళ్ళు ఎతికి అక్కడ వాళ్ళు దాన్ని మళ్ళీ తయారు చేసి వాళ్ళు ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్ని వాళ్ళే తయారు చేసేసి ఇస్తారు. మీరు అక్కడ ఉన్నటువంటి ఆ బాక్స్ లాగా ఉన్నటువంటి ఆ ల్యాండ్లోకి వెళ్ళి ఈవెన్ ఆస్ట్రేలియా, యూ గో టు ఆస్ట్రేలియా ఆర్ ఎనీ కంట్రీ, న్యూ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది. ఆ న్యూ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ రోడ్డు పైన మనకు కామన్ ప్లాంటేషన్ కనపడుతుంది అండ్ కామన్ రోడ్స్ కనపడుతుంటాయి అండ్ వాళ్ళకి అక్కడ లోపల ఉన్నటువంటి బిల్డింగ్స్లో సెట్ బ్యాక్స్ కూడా వాళ్ళు ఇచ్చి దాని లోపల మీరు ఇలా కట్టుకోవాలని చెప్పేస్తారు. క్లియర్. సో వాళ్లకు కట్టుకునే వాళ్ళకి కూడా చాలా మీరు 100 ఫీట్ రోడ్ మీద ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసేయండి, మీరే డెవలప్ చేసి మాకు ఇవ్వండి అంటారు. నేను ఒక రకంగా 100 ఫీట్ డెవలప్ చేసి ఇస్తాను, ఇంకో రకంగా చేస్తారు. అదంతా కిచిడిలాగా అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకున్నటువంటి మాస్టర్ ప్లానింగ్లో ఉన్నటువంటి మిగతా వాటిలలో తీసుకున్నప్పుడు ఇది కూడా ఫ్యూచరిస్టిక్గా దీంట్లో ఎన్విరాన్మెంటలిస్ట్లను కానీ అది కూడా వాళ్ళ రీసెర్చ్ చేసినటువంటి ఎన్విరాన్మెంటిస్ట్ అని పెట్టుకున్న ప్రతి వాడిని కాదండి. దాంట్లోకి ఈ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని మేబీ ఇట్ ఈస్ అ లిటిల్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అయినా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ రైట్ సీడ్ పెడతారో, క్వాలిటీ సీడ్ పెడతారో అలాంటి క్వాలిటీ ఫ్రూట్ని మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఐ యామ్ రైట్? సో ఇక్కడ కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ విజన్ బై ద చీఫ్ మినిస్టర్. బట్ దానికి ఎక్కడ తొందరపాటు ఉండకూడదు, అట్లని చెప్పేసి లేట్ కూడా చేయకూడదు. బికాజ్ మన పొలిటికల్ సిస్టమ్ 5 years ఆ లోపల అది ఎస్టాబ్లిష్ అయ్యి మాస్టర్ ప్లాన్ ఓకే అయిపోయి క్యాబినెట్ అప్రూవల్ అయిపోతే తప్ప సో అది మళ్ళీ రేపొద్దున వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ దాన్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేసేస్తాయి, మళ్ళీ ఇంకో రకంగా ఉంటాయి. వాళ్ళ ప్లాన్స్ ఏమైనా మారినాయి అంటే ద టోటల్ ద కంప్లీట్ పిక్చర్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది అక్కడ. సో ఇక్కడ ఎన్విరాన్మెంటలిస్టులు కానీ, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే ఆర్కిటెక్ట్స్ కానీ అండ్ వాట్ యు కాల్ దట్ మీకు వీటికి సంబంధించిన ఆర్ట్కు మన కల్చర్కు సంబంధించినటువంటి వాళ్ళు అంటే మన చరిత్ర మీద హైదరాబాద్ అంటే మనకొకంటూ మన తెలంగాణకు ఒక ఐడెంటిటీ ఉంది. ఈ చరిత్రకారులను కూడా మనం అందులో ఇన్వైట్ చేయాలి. అంటే మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు మనకు ప్రతి వాల్ మీద, ప్రతి కర్బ్ స్టోన్ మీద అండ్ ప్రతి కార్నర్ మీద మన కల్చర్ని అక్కడ ప్రతిబింబించేలాగా అక్కడ దాంట్లో ఉన్నట్టుగా ఉండాలి దాంట్లోకి. అండ్ కమర్షియల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకురావాలి. అంటే ఏది దేని తర్వాత ఇవన్నీ బాగున్నాయి బట్ రెవెన్యూ జనరేట్ చేయకపోతే కాదు కదా. ఏ దాంట్లో ఏమి చేస్తే ఏ ఏరియాలో ఏది పెట్టడం వల్ల అంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఉంది, దీని తర్వాత ఇది ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఇంటర్నేషనల్ కమర్షియల్ వాల్యూయర్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, వడుకల్ దట్ ఆ రకమైనటువంటి స్కీమ్స్ని తయారు చేసేవాళ్ళు, స్కెచెస్ని తయారు చేసేవాళ్ళు మనం తీసుకోవాలి. అంటే JLL కానీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్, CBRE ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు టెల్ ఇలాంటి ఎబిటెట్స్, ఇలాంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్లకు ఇలాంటి కమర్షియల్ స్పేస్ అవసరం ఉంటుంది, ఇలాంటి ఒక థియేటర్ అవసరం ఉంటుంది, ఇలాంటి ఆర్ట్ సెంటర్ ఒకటి అవసరం ఉంటుంది, ఇలాంటి హై వాల్యూ వెహిక్యులర్ హబ్స్ ఇలాంటివి ఇక్కడ అవసరం ఉంటాయి అని వాళ్ళు చేసి దాన్ని ఎలా మార్కెట్ చేయాలో కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళు
ఎవరికి దాన్ని తీసుకెళ్లి ముందు మనం దాన్ని అమౌంట్ జనరేట్ చేసుకోవచ్చు కూడా వాళ్ళు చెప్పగలుగుతారు దాంట్లో. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మాస్టర్ ప్లానింగ్. ఇంప్లిమెంట్ కావాలంటే యూ నీడ్ టు బ్రింగ్ ద పీపుల్ ఇన్ అడ్వాన్స్. ఐదర్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కానివ్వండి, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో కానివ్వండి, లేకుంటే లాంగ్ టర్మ్ డెట్ ప్రొసీజర్లో కానివ్వండి. సో వీళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ను మనం దీంట్లోకి తీసుకొని రావాలి. సో ద లాట్ ఆఫ్ పీపుల్ దే వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లుక్ ఎట్ జాపాన్, వాళ్ళు వాట్ దే లుక్ ఎట్ ఇట్ ఇస్ 50 years లోన్ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి. బికాస్ దేర్ ఇన్ జపాన్ ఇట్ ఈస్ అ నెగిటివ్ బ్యాంకింగ్. మీరు బ్యాంక్లో డబ్బులు వేసుకుంటే మీరే ఉల్టా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మీకు ఇవ్వరు. బికాస్ దే ఆర్ సేఫ్ గార్డింగ్ యువర్ మనీ. సో ఎక్సెస్ దే హ్యావ్ హ్యూజ్ మనీ అండ్ బ్యాంక్స్. సో ఇక్కడ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు 1%, 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దే విల్ గివ్ ద లోన్ ఇన్ అ లాంగ్ టర్మ్. సో ఇక్కడ కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మాస్టర్ ప్లాన్లో ఇన్వైట్ చేసేసి దానికి ఒక గోల్ పెట్టుకొని, టైం లైన్స్ పెట్టుకొని, అప్పుడు మాస్టర్ ప్లానింగ్ రోడ్స్ అని ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసి, ఇక్కడ ఈ లోపల వీళ్ళు మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసే లోపల సరౌండింగ్స్ అన్నీ మళ్ళీ మష్రూమింగ్ అయిపోయింది అనుకోండి. స్మాల్ డెవలపర్స్ వెళ్ళి మళ్ళీ 50 yards 100 yards లేకుంటే రోడ్స్ లేకుండా అవన్నీ ప్లాన్ చేశారనుకోండి. అక్కడ ఆ సిటీకి ఈ సిటీకి, 3rd city 1 to 3 సిటీకి 4th సిటీకి మధ్యన ఆ కనెక్టివిటీ, ఆ సింక్ లేకపోతే మళ్ళీ మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఇంతకు ముందు కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు, కోకాపేట్ కానీ కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడినప్పుడు దాని గురించి అసలు ఎక్స్పెక్టేషనే లేదు. కానీ తర్వాత అక్కడ కనీసం సెంట్ కొనాలన్నా కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ముచ్చర్ల గురించి ఇప్పుడు టాపిక్ నడుస్తుంది సార్. అంటే అది ఏ విధంగా దాన్ని సెలెక్ట్ చేశారో, ఒకటి ఎన్ని వాటికి అనుకూలంగా ఉంది, పరిశ్రమలు కానీ ఎన్ని రకాలుగా డెవలప్మెంట్కి ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు సైబరాబాద్ కనుక తీసుకుంటే మనకు చాలామంది వాళ్ళ మనం మిస్ అయిపోయాం. అంటే 100 crores 30-40 lakhs నుంచి 100 crores జంప్ అయిపోయింది అక్కడ. సో ఇది ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి 35, 30, 35, 40 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యూచరిస్టిక్ ఏం ఆలోచించాలంటే వాళ్ళ గురించి కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ ఆలోచించాలనుకుంటున్నప్పుడు మనం ఇప్పుడు ఈ మిస్టేక్ మనం చేయకూడదు. మన తాతలు ఎలా అయితే ఆలోచించారో, గ్రాండ్ ఫాదర్స్ ఎలా ఆలోచించారో, వాటితోటి వాళ్ళు మన ఫుడ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆలోచించినప్పుడు మనం కూడా కొంచెం ఫ్యూచరిస్టిక్గా వాటిని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వస్తుంది అనుకున్నప్పుడు మీకున్న వాటిల్లో ప్రొవైడెడ్ మంచి ప్లేస్లో వాటిని రెవెన్యూలో చెక్ చేసేసుకొని మీరు అక్కడ మనం తీసుకోవడం వల్ల మీకున్న బడ్జెట్లో మీకు అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల బాగుంటుంది అది. సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో ఐ డెంట్ మిస్ మై ఫ్లైట్, అంటే నేను ఒక ఆపర్చునిటీని నేను పొడగొట్టుకున్నా అనేది ఉండకుండా ఉంటుంది అది. సో ఫ్యూచర్లోకి నేను ట్రావెల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాననే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఇవాళ మనం 10th class లేదా ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు నేను NIT చేస్తున్నాను అని అనుకున్నప్పుడు IIT లేకుంటే బీటెక్ వచ్చి కంప్లీట్ చేసి నేను ఇక్కడ MA మాస్టర్స్ ఇక్కడనో లేకుంటే బయటనో చేసి వచ్చి నేను ఇలా చేయాలని ఒక 5-10 years మనకు ఒక ఫ్యూచర్ ఐడియా ఉంది, కెరీర్ ప్లానింగ్ ఉంది. అలాగే సేమ్ లెవెల్ ఆఫ్ కెరీర్ ప్లానింగ్ను ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్లో కానీ పర్సనల్ కెరీర్లో కానీ మనకంటూ ఒక రోడ్ మ్యాప్ ఇక్కడ ఉండాల్సింది ఉందన్నమాట. సో అది ఈ రోజున నేను చాలా ప్లాట్ఫామ్స్లో కూడా చెప్పాను. మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ యూ నీడ్ టు యాక్ట్ నౌ టు బెంగళూరు హైవే కానీ విజయవాడ హైవే వరకు ఉన్న హాఫ్ సెమీ సర్కిల్ ఏదైతే ఉందో, అంటే బెంగళూరు హైవే, శ్రీశైలం రోడ్, సాగర్ రోడ్ అండ్ విజయవాడ హైవే, దిస్ హాఫ్ సెమీ సర్కిల్ ఈజ్ ఎట్ టు బి డెవలప్డ్. ఇప్పుడు టేక్ ఆఫ్ అవబోతున్నటువంటి ప్లేస్ బ్యాలెన్స్ హాఫ్ సెమీ సర్కిల్ ఏదైతే ఉందో బెంగళూరు హైవే టు అగైన్ విజయవాడ హైవే, అది కొంచెం డెవలప్ అయ్యి ఉంది. అక్కడ మీకు అంతగా మీకు ఫ్యూచరిస్టిక్ బెనిఫిట్స్ మనకు కనపడవు ఎక్కువగా. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం, మీరు అక్కడ వెళ్ళి మనం చేసుకోగలిగితే కనుక మనకు డెఫినెట్గా ఉంది. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ప్లేసెస్లో కనుక తీసుకుంటే ఏదైతే మనం ఇక్కడ నేను యాజ్ ఎ కోటెడ్ ఈ సైబరాబాద్ ఏరియాలో ఏదైతే టూరిజం ఆస్పెక్ట్లోకి గవర్నమెంట్ ఉన్నా కూడా అక్కడ చాలా అంటే కులికుత్తి చాయ్ తోమ్స్ ఉన్నాయి అండ్ వాట్ యు కాల్ దట్ గోల్కొండ ఉంది, ఇవన్నీ గోల్ఫ్ కోర్ట్స్ అవన్నీ ఉన్నా కూడా మిగతా ప్లేసెస్లో పాతవి తప్ప కొత్త ఇక్కడ మనం ఏం డెవలప్ చేసింది లేదు. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ టూరిజం, అంటే ఫ్యూచర్ ఈజ్ టూరిజం అండి. హాస్పిటాలిటీ, రిక్రియేషన్, టూరిజం, ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల మనకి గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ వస్తుందో, ట్రావెల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. ప్రతి వాడి మనిషిలో నీ జీవితంలో ఏంటంటే నేను చక్కగా సంపాదించుకోవాలి, నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలి అండ్ ఐ వాంటెడ్ టు రోమ్ అరౌండ్ ద వరల్డ్ అనేదే మీరు ఈ రోజున ఉన్నటువంటి కొత్త జనరేషన్ మీరు ఎవరిని అడిగినా కూడా దట్ ఈస్ దేర్ ప్రయారిటీ, దట్ ఈస్ దేర్ ఇన్ ద చెక్ లిస్ట్ 1, 2, 3 అవే ఉంటాయి ఇక్కడ. గుడ్ క్లోతింగ్, గుడ్ ఫుడ్, గుడ్ ట్రావెల్. అండ్ మీరు కేటీఆర్ గారిని అడిగిన క్వశ్చన్ కూడా అదే, అంటే మీరు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేసి ఇది ఏం కావాలి నెక్స్ట్ జనరేషన్ కన్నది మీరు కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. సారీ టు డిస్టర్బ్ యూ, కంటిన్యూ. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఓవర్ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీకు ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే
అక్కడ మ్యాన్ పవర్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ తగ్గిపోతుంది. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్, మీరు ఒకసారి నా గురించి నేను ప్రాంప్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అనుకోండి మెషిన్కు, నేను ఇలా ఉంటాను, నా బిహేవియర్ ఇది అని చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత నేను ఎలా బిహేవ్ చేస్తానో అది అలా మెషిన్ అలా బిహేవ్ చేస్తుంది. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇంకా రాను రోజులలో మీరు డాక్టరేట్స్ చేస్తున్నారు, మీరు ప్రోగ్రామింగ్ అంతా అదే ఇచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ ఇట్స్ బిల్డింగ్ ప్లాన్స్ ఇచ్చేస్తుంది, అన్నీ చేస్తుంది కదా. సో దానికంటే నెక్స్ట్ ఏముంటుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ హార్డ్వేర్ వీటి కానీ మనకున్నటువంటి వాటిని మనం మూవ్ అవ్వాలి. ఇక్కడ కూడా ఈ కొత్త న్యూ సిటీలో ఏదైతే ఉందో వాటిలో కూడా మనం ఆ ఫ్యూచరిస్టిక్ దాంతో వెళ్ళాలి. ఇంకా కూడా మనం ఐటీ పార్క్స్లు కడతాము, ఇవన్నీ నో, ఇట్స్ గాన్. సో ఇక్కడ మనం రోబోటిక్ సైన్సెస్ ఏముంటుంది, డ్రోన్ టెక్నాలజీ ఏముంటుంది, చిప్స్, ఇప్పుడు కంప్లీట్లీ కండెన్సర్స్ అండ్ ద చిప్స్ ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. ఎందుకంటే మీకు రోబోటిక్గా ఏది నడవాలన్నా కూడా, ఇంక్లూడింగ్ యువర్ మొబైల్ టు ఎలక్ట్రానిక్స్ ఏది చేపాలన్నా కూడా మీరు ఆటోమేటిక్గా నడవాలంటే దట్ షుడ్ బి ఎ స్మాల్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్లో ఉండే వాటికి దానికంటూ ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇవాళ పెట్టేస్తే లైఫ్ లాంగ్ నడుస్తుంది అనడానికి లేదు అది. సో వాటన్నిటిని మనం హబ్గా మారాలి. ఆ హబ్గా మారడానికి కావాల్సింది ఏంటి? ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ సస్టైనబిలిటీ. సో మనకు ఫ్యూచర్ రెడీగా మనం ఉండాలి అనుకుంటున్నప్పుడు ద గ్లోబల్ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ ప్రకారము మనం ఎక్కడ కార్బన్ ఫుట్ ప్రింట్స్ని ఎంతగా తగ్గించుకుంటాం, సో ఇక్కడ నెట్ జీరోకి మనం ఎలా వెళ్ళగలుగుతాం, సాధ్యమైనంత వరకు దిస్ న్యూ ఫ్యూచర్ సిటీ మస్ట్ బి ఎ నెట్ జీరో సిటీగా మనం ఎలా ఉండాలి, సోలార్ కానీ లేదా మిగతా కార్బన్ క్రెడిట్స్ను మనం పొందేటువంటి ఏమి ఉండేలాగా ఉంటుంది, అండ్ ఎకనామిక్ గ్రోత్ని ఎలా పెంచేలాగా ఉండాలి. ఆ రోజుకి వచ్చేటప్పటికి 2 lakhs 3 lakhs షుడ్ బి ద నార్మల్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రకమైనటువంటి ఇన్కమ్ జనరేషన్ ఉంటే తప్ప అక్కడ వాళ్ళు సస్టైన్ కాలేరు. కాబట్టి సో దానికి రెడీగా ఉండేటువంటి ఆ ఎకనామిక్ బూస్టర్స్ను, ఎకనామిక్ ఇంజన్స్ను, గ్రోత్ ఇంజన్స్ను మనం అక్కడక్కడ ప్లాన్ చేసేసి అన్ని రెసిడెన్షియల్ ఒక దగ్గర, ఇలాంటి కమర్షియల్ ఇదంతా ఒక దగ్గర, రిక్రియేషన్ అంతా ఒక దగ్గర, వీటన్నిటికీ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, వాటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలనుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను నీట్గా వాటిని ప్లాన్ చేసేసి, సో మనుషులకు ఉన్నటువంటి ఆ స్ట్రెస్ను అంటే హ్యాపీ సిటీగా, అంటే కొన్ని వరల్డ్లో తీసుకుంటే ఐర్లాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీ, హ్యాపీయెస్ట్ కంట్రీ అదని అంటాం. హ్యాపీయెస్ట్ కంట్రీలో వీఆర్ సమ్వేర్ బియాండ్ 100లో ఉన్నాం మనం. ఆ హ్యాపీనెస్కు సంబంధించిన దాంట్లో మనం హ్యాపీనెస్కు సంబంధించిన దాంట్లో మనం టాప్ ప్రయారిటీలో ఉండేటువంటి సిటీగా మనం ఫ్యూచర్ సిటీని ఎలా ఉంచుతాం. సో ద ఫ్యూచర్ సిటీ ఈజ్ హ్యాపీనెస్ సిటీ అనే దాన్ని స్లోగన్గా దాన్ని మనం ఎలా తీసుకెళ్ళగలుగుతాం అనేది అక్కడ మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసేసి ఆ దాంట్లో మాస్టర్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసి దాన్ని తీసుకురావాలి అన్నమాట.